హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మనం పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అంతకుముందు బన్నీకి సంబంధించిన కేసు గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సంధ్య థియేటర్లో పుష్ప 2 సందర్భంగా ఆయన థియేటర్కి అయితే వెళ్ళడం జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ అయితే మృతి చెందడం జరిగింది. సో ఆ మహిళ భర్త బన్నీ రావడం వల్లే తన భార్య చనిపోయిందని చెప్పి బన్నీ పైన అయితే కేసు పెట్టడం జరిగింది. సో పోలీసులు అయితే రీసెంట్గా బన్నీని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఎవరైతే హస్బెండ్ ఆయన ఉన్నాడో, మహిళ హస్బెండ్ ఉన్నాడో, ఆయన బయటకు వచ్చి బన్నీ మీద కేసుని విత్డ్రా చేసుకున్నట్టు ఆయన చెప్పడం జరుగుతుంది. ఆయన బన్నీకి బెయిల్ కూడా రావడం జరిగింది. కానీ బెయిల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవో లేట్గా వచ్చాయని చెప్పి పోలీసులు చెప్పి బన్నీని ఒకరోజు నైటే జైల్లో పెట్టడం జరిగింది. సో ఉదయం 6 గంటల సమయంలో ఆయనను విడుదల చేయడం జరిగింది. సో ముందుగా బన్నీ గీతా ఆర్ట్స్కి వెళ్ళడం జరిగింది. తర్వాత తన మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత ఇంటికి వెళ్ళి మీడియా సమావేశం అయితే పెట్టడం జరిగింది. నేను 20 సంవత్సరాల నుంచి దాదాపు సంధ్య థియేటర్కి వెళ్తున్నానని చెప్పి ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరగలేదని చెప్పి కుటుంబాన్ని ఏదైతే కుటుంబం ఉందో, ఆ మహిళ కుటుంబం ఉందో, ఆ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటాయని చెప్పి బన్నీ అయితే మాట ఇవ్వడం జరిగింది. మీడియా సమావేశం తర్వాత చాలామంది సినీ ప్రముఖులు అయితే వెళ్ళి బన్నీని కలవడం జరిగింది. శ్రీకాంత్ గారు కానివ్వండి, అఖిల్ గారు కానివ్వండి, నాని గారు, ఇలా విజయ్ దేవరకొండ, చాలామంది, సుకుమార్ గారు, ఇలా చాలామంది సినీ పరిశ్రమకు సంబంధించి చాలామంది అయితే వెళ్ళడం జరిగింది. అలాగే బాలీవుడ్కి సంబంధించిన కొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది. సో మన డైనోసార్ ప్రభాస్ గారు కూడా బన్నీ గారికి కాల్ చేసి మాట్లాడినట్టు, అలాగే ఎన్టీఆర్ గారు వార్ షూటింగ్లో ఉండడం జరిగింది, అక్కడ నుంచి ఆయన కాల్ చేసి మాట్లాడినట్టు సమాచారం అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి అల్లు అర్జున్ కలిసే అవకాశం ఉందని చెప్పి సమాచారం అయితే రావడం జరుగుతుంది. సో ఈ కేసుకి సంబంధించి నెక్స్ట్ వాయిదా అయితే జనవరి 11వ తారీఖు ఉన్నట్టయితే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. బేసిక్గా దీనికి సంబంధించిన ఇంకో వర్షన్ కూడా వినిపించడం జరుగుతుంది. అదేంటంటే రీసెంట్గా పుష్ప 2 ఫంక్షన్లో అల్లు అర్జున్ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారి పేరుని మర్చిపోయారని చెప్పి, సో దానికి కక్షపూరిత రాజకీయంగా ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి కొంతమంది అయితే అనడం జరుగుతుంది. కానీ దానికి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. ఏదైతే కేసు పెట్టడం జరిగిందో చట్టం తన పని తాను చేసుకుంటూ పోవడం జరుగుతుంది. అలాగే బన్నీ పైన ఎలాంటి కక్షపూరిత రాజకీయాలు లేవు, ఇది రాజకీయాలతో సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుందని మేము సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే కాంగ్రెస్ సంబంధించి పార్టీ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. సిచ్యువేషన్ అంతా జరిగిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంది. ఇకపైన ఏవైతే బెనిఫిట్ షోస్ ఉంటాయో ఆ బెనిఫిట్ షోస్ ఇకపైన తెలంగాణలో ఉండవని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కానీ అలాంటి నిర్ణయం వల్ల ఖచ్చితంగా మన తెలుగు సినిమాల కలెక్షన్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. దీని బదులు ఎవరైతే హీరోస్ వస్తారో వాళ్ళు ముందుగానే పర్మిషన్ తీసుకొని ఏ షోకి రావాలో పోలీసుల పర్మిషన్ తీసుకొని, పోలీస్ కొంచెం టైట్ సెక్యూరిటీ ఉండి, అలాగే ఎవరైతే థియేటర్లో యజమానులు ఉంటారో వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. కానీ పూర్తిగా బెనిఫిట్ షోని క్యాన్సిల్ చేస్తామంటే అది మన తెలుగు సినిమా కలెక్షన్స్కి దెబ్బపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి వేరే ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నేను కోరుకోవడం జరుగుతుంది. సో ఫైనల్గా పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే పుష్ప 2 సెకండ్ వీక్లోకి అయితే అడుగుపెట్టడం జరిగింది. సెకండ్ వీక్లో కూడా అదిరిపోయే కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ముందుగా హిందీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే 8 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 433,50,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 9వ రోజు ఈ సినిమా 27,50,00,000 రూపాయలను వసూలు చేయడం జరిగింది. అలాగే 10వ రోజు అంటే నిన్న మనం ఎస్టిమేటెడ్ కలెక్షన్ దాదాపుగా 35 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పుకోవడం జరిగింది. కానీ నిన్న సెకండ్ సాటర్డే ఫుల్ హాలిడే కాబట్టి దాదాపు 48 కోట్ల రూపాయలని 10వ రోజు పుష్ప 2 అయితే వసూలు చేయడం జరిగింది హిందీ నెట్ మార్కెట్లో. అలాగే 11వ రోజు ఈ రోజు ఫుల్ హాలిడే కాబట్టి దాదాపు పుష్ప 2 సినిమా హిందీ మార్కెట్లో 55 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరిగింది. సో ఒకసారి తెలుగుకి సంబంధించి మాట్లాడుకున్నట్టయితే మొదటి 7 రోజుల్లో ఫస్ట్ వీకెండ్లో తెలుగు మార్కెట్ నుంచి పుష్ప 2 దాదాపుగా 242 కోట్ల నెట్ కలెక్షన్ వసూలు చేయడం జరిగింది. అలాగే నిన్నటి వరకు అంటే మొదటి 10 రోజుల్లో పుష్ప 2 సినిమా తెలుగు మార్కెట్లో దాదాపు 347 కోట్ల నెట్ కలెక్షన్ వసూలు చేయడం జరిగింది. అలాగే 11వ రోజు ఈ రోజు పుష్ప 2 తెలుగు మార్కెట్లో దాదాపు 16 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. 11 రోజుల్లో పుష్ప 2కి సంబంధించిన తెలుగు మార్కెట్ సంబంధించిన నెట్ కలెక్షన్ దాదాపుగా 363 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది. ఇదే 11 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 564 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు హిందీ మార్కెట్లో ఎక్కువ నెట్ కలెక్షన్ వసూలు చేసిన సినిమా ఏదంటే ఎనిమల్ మూవీ లైఫ్ టైం కలెక్షన్ వచ్చేసి నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 558 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. కానీ పుష్ప 2 కేవలం 11 రోజులనే దాదాపు 564 కోట్ల నెట్ కలెక్షన్ వసూలు చేసి నెంబర్ 1 పొజిషన్కి అయితే హిందీ మార్కెట్లో వెళ్ళడం జరిగింది. అలాగే పుష్ప 2కి సంబంధించిన హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపుగా 670 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. సో పుష్ప 2కి సంబంధించి ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే అంటే అన్ని లాంగ్వేజెస్ సంబంధించి మొదటి 8 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 781 కోట్ల 46 లక్షల రూపాయలు అయితే పుష్ప 2 సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే 9వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్లో కలిపి 37 కోట్ల 53 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 10వ రోజు ఈ సినిమా దాదాపు అంటే నిన్న 65 కోట్ల 34 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 11వ రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న మనకి రిపోర్ట్ ప్రకారం దాదాపు సండే ఫుల్ హాలిడే కాబట్టి దాదాపు 75 కోట్ల రూపాయలని నెట్ కలెక్షన్ రూపంలో వసూలు చేయడం జరుగుతుంది.
సో ఈ 11 రోజుల్లో పుష్ప 2కి సంబంధించి ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ ఎంత అంటే దాదాపు 959 కోట్ల 33 లక్షల రూపాయలు. ఇప్పటివరకు మన ఇండియాలో ఎక్కువ నెట్ కలెక్షన్ కలెక్ట్ చేసిన సినిమా ఏదంటే బాహుబలి, దాదాపు 1030 కోట్లను వసూలు చేయడం జరిగింది. నాకు తెలిసి ఈ సినిమా నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది. సో పుష్ప 2కి సంబంధించిన ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ ఈ 11 రోజుల్లో 1142 కోట్లు. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు 212 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా సుకుమార్ గారి డైరెక్షన్లో అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 సినిమా ఈ 11 రోజుల్లో 1354 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇండియాలో ఏవైతే పెద్ద సినిమాలు ఉన్నాయో ఆ సినిమాల లైఫ్ టైం రికార్డ్ని కూడా కేవలం పుష్ప 2 11 రోజుల్లోనే బ్రేక్ చేయడం జరిగింది. ఒకసారి ఆ సినిమాలకు సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే RRR సినిమా లైఫ్ టైం కలెక్షన్ వచ్చేసి 1230 కోట్లు. అలాగే KGF 2 సినిమా లైఫ్ టైం కలెక్షన్ వచ్చేసి 1215 కోట్లు. అలాగే జవాన్ సినిమా లైఫ్ టైం కలెక్షన్ వచ్చేసి 1180 కోట్లు. అలాగే కల్కి సినిమా లైఫ్ టైం కలెక్షన్ వచ్చేసి 1170 కోట్లు. అలాగే పఠాన్ సినిమా లైఫ్ టైం కలెక్షన్ వచ్చేసి 1060 కోట్ల రూపాయలు. ఈ అన్ని సినిమాల రికార్డులని కేవలం పుష్ప 2 11 రోజుల్లోనే దాదాపు 1354 కోట్లు వసూలు చేసి ఇండియాలో ఇప్పటివరకు ఏవైతే పెద్ద సినిమాలు ఉన్నాయో ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో దంగల్, తర్వాత బాహుబలి, తర్వాత పుష్ప 2 అయితే 3వ స్థానానికి రావడం జరిగింది. ఈ సినిమాకి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ కలెక్షన్ చూస్తుంటే ఈ సినిమా బాహుబలి సినిమా ఏదైతే దాదాపు 1810 కోట్లు లేదా 1788 కోట్ల మధ్యన కమాయించడం జరిగిందో ఆ రికార్డుని కూడా బ్రేక్ చేయాలి. తర్వాత ఏదైతే దంగల్ మూవీ దాదాపు 2100 కోట్ల వరకు కమాయించిందో ఆ రికార్డుని కూడా బ్రేక్ చేసి సో ఈ 2024లో ఇది బిగ్గెస్ట్ సినిమాగా నిలవాలి. అలాగే 2025లో ఏవైతే సినిమాలు వస్తాయో ఆ సినిమాలు పుష్ప 2కి సంబంధించిన రికార్డుని బ్రేక్ చేయాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. ఫైనల్గా ఇదనమాట పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్. మొదటి 11 రోజుల్లో దాదాపుగా 1354 కోట్ల రూపాయలు అయితే పుష్ప 2 వసూలు చేయడం జరిగింది. ఫైనల్గా పుష్ప 2కి సంబంధించిన లైఫ్ టైం కలెక్షన్ ఎంత ఉండబోతుంది? 1500 కోట్ల, 2000 కోట్ల, అంతకు మించి ఉండబోతుందా అని మీరు కింద కమెంట్ చేయండి. అక్కడ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.